నమస్తే, నా పేరు అశోక్ అండి. నేను తోర్నాల్ గ్రామం నుంచి వచ్చాను. ఇట్లా మంచి లేకుంటే అయితే అపోలో హాస్పిటల్కి వచ్చాను. వచ్చి శ్రీరామ్ సార్కు కన్సల్ట్ అయ్యాను. చాలా మంచి వాళ్ళు మంచిగా చూశారు, ఆయన ట్రీట్మెంట్ చేశారు. చాలా ధన్యవాదాలు. నమస్తే, నా పేరు డాక్టర్ ఏ సంతోష్ శ్రీరామ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్గూడ. మన పేషెంట్ అశోక్ గారు సడన్గా గిడ్డినెస్ వచ్చి ఇంట్లో పడిపోతే వాళ్ళ రిలేటివ్స్ హాస్పిటల్కి ఎమర్జెన్సీలో తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చినప్పుడు వారిని ఎగ్జామిన్ చేస్తే వారికి రైట్ సైడ్ కుడివైపు పక్షవాతం వచ్చింది. దాంతోపాటు మాట ఇంకా చూపు కూడా వారికి డ్యామేజ్ అవ్వడం జరిగిందండి. వారికి చాలా సివియర్ స్ట్రోక్ వచ్చింది. కానీ లక్కీగా వాళ్ళు 3 గంటల లోపలే హాస్పిటల్కి వచ్చారు. సో ఇమీడియట్గా మనము బ్రెయిన్ స్కాన్ తీసి అది స్ట్రోక్ అని నిర్ధారించి వారిని థ్రాంబోలైజ్ చేయడం జరిగిందండి. అంటే క్లాట్ కరిగించడానికి మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చాము. సో దాంతో వారికి చాలా మంచి రికవరీ వచ్చింది. అసలు స్ట్రోక్ ఎందువల్ల వచ్చింది అని కనుక్కునే ప్రయత్నంలో వారికి గుండెకి సంబంధించిన ఒక సమస్య కూడా బయటపడింది. గుండె లయ తప్పి కొట్టుకోవడం, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉండేది వారికి. దానివల్ల గుండె పంపింగ్ ఎఫెక్ట్ అయ్యి అక్కడ క్లాట్ ఫార్మ్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దీన్ని కూడా చాలా ట్యాకిల్ చేసి వారికి చాలా మంచి అవుట్కమ్ వచ్చింది. ఈరోజు ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయిపోయి నెల పైన అయింది. వారు హీఈస్ ఏబుల్ టు వాక్, నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు అండ్ రిటర్న్ జాబ్కి కూడా రిటర్న్ అయ్యారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ హీ హ్యాడ్ మేడ్ అ వెరీ గుడ్ రికవరీ. సో దీని ముఖ్యమైన విషయం ఏంటి అంటే, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎంత త్వరగా మనం హాస్పిటల్కి చేరుకోగలిగితే అంత మనకి అవుట్కమ్ బాగా ఉండే ఛాన్స్ ఉంటుందండి. బికాస్ టైమ్ ఈజ్ బ్రెయిన్. థ్యాంక్ యూ.